Today topic is motion in a plane. So in the previous chapter we discussed about the motion in a straight line. So మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక స్ట్రైట్ లైన్ పాత్ లో మనకు ఆబ్జెక్ట్ ట్రావెల్ అవుతున్నప్పుడు దానికి వచ్చేసి మనకి ఏ ప్రాపర్టీస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో దాని యొక్క పొజిషన్ ఏంటి, దట్ మీన్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్, ఎప్పుడైతే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటుందో అప్పుడే మనం ఏం చెప్తున్నాం, ఆబ్జెక్ట్ అనేది మనకు మోషన్ లో ఉంది అని చెప్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ వి ఫైండ్ అవుట్ ద డిస్ప్లేస్మెంట్. మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ అనేది మనకు ట్రావెల్ చేస్తుంది, దాని వచ్చేసి మనం పాత్ లెంత్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్. సో ఆఫ్టర్ దట్ వన్ హౌ మచ్ ఫాస్ట్ ఇట్ ఈస్ మూవింగ్. మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనకి ఎంత ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుంది అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ యొక్క వెలాసిటీని యూస్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ హౌ మచ్ ద వెలాసిటీ విల్ బి చేంజింగ్. మనకి ఈ యొక్క వెలాసిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది డిఫైన్ చేయడానికి మనం యాక్సిలరేషన్ అనే కాన్సెప్ట్ మనం చదువుకున్నాం. సో దీస్ ఆల్ వి డిస్కస్డ్ అబౌట్ ఇన్ ద మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో బికాస్ ఆఫ్ ఇన్ దట్ చాప్టర్ మనకు వచ్చేసి మోషన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ మనకు స్ట్రైట్ లైన్ పాత్ లో ట్రావెల్ అవుతుంది కాబట్టి వీఆర్ ఓన్లీ వన్ డైమెన్షన్. మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి ఏమవుతుంది, ఓన్లీ వన్ డైమెన్షన్ లో తీసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ మనకి వచ్చేసి ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఎయిదర్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ 2 డైమెన్షన్ ఆర్ 3 డైమెన్షన్. మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది 2 డైమెన్షన్ లో కానీ లేదంటే 3 డైమెన్షన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫార్మింగ్ లైక్ ఏ వెక్టార్స్. మనం వచ్చేసి ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఏం చేస్తున్నాం, ఈ యొక్క వెక్టార్స్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ వెక్టార్, మన ఇక్కడ వెక్టార్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, మనం యొక్క దాంట్లో అడిషన్స్ కానీ మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ కానీ ఎలా పర్ఫామ్ చేస్తున్నాం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కమింగ్ టు మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇన్ ప్రీవియస్ చాప్టర్ వి డిస్కస్డ్ అబౌట్ ద డైరెక్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. మనం వచ్చేసి ప్రీవియస్ చాప్టర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు ఏం డిస్కస్ చేసినామంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, ఎయిదర్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద హారిజంటల్ పాత్. మనకు వచ్చేసి ఒక హారిజంటల్ పాత్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ఆరిజిన్, స్టార్టింగ్ పొజిషన్ తీసినప్పుడు ఏమొస్తుంది, కమింగ్ టు రైట్ సైడ్. మనం రైట్ సైడ్ ట్రావెల్ చేసినప్పుడు వచ్చేసి ఆ వాల్యూస్ మొత్తం మనం పాజిటివ్ కన్సిడర్ చేస్తున్నాం. వెన్ ఇట్ ఈస్ మూవింగ్ బ్యాక్వర్డ్, మనకు వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటున్నాం. అదే మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో తీసినప్పుడు వచ్చేసి మనం నెగిటివ్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ వర్టికల్ డైరెక్షన్, మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ వర్టికల్ డైరెక్షన్ తీసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈస్ ద ఆరిజిన్. వెన్ ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్, మనం వచ్చేసి ఆబ్జెక్ట్ అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నట్లయితే వాల్యూ వచ్చేసి మనం పాజిటివ్ గా తీసుకుంటున్నాం. అదే మనకు వచ్చేసి డౌన్వర్డ్ తీసుకున్నట్లయితే వాల్యూ వచ్చేసి నెగిటివ్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద డైరెక్షన్స్ which are existed in the motion in a straight line. So now it is traveling in the one dimension. ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, వన్ డైమెన్షన్ ట్రావెల్ అవుతుందో అప్పుడు వచ్చేసి మనకి ఏమవుతుంది, వాల్యూ విల్ బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్. అది ఏ డైరెక్షన్ అయితే మనకు వర్క్ అవుతుందో ఆ డైరెక్షన్ బేస్ చేసుకొని మనం డిఫైన్ చేస్తున్నాం. నౌ in this chapter we will discuss about to describe the motion of an object in 2 dimensional or 3 dimensional. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ వచ్చేసి మనం either 2 dimensional లో కానీ లేదంటే 3 dimensional కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దిట్ మీన్స్ బై యూజింగ్ దిస్ వెక్టార్ కాన్సెప్ట్. ఈ యొక్క వెక్టార్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈ యొక్క 2 dimensional లో కానీ లేదంటే 3 dimensional లో కానీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని యొక్క డైరెక్షన్స్ మనం డిఫైన్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ వన్, ఈ యొక్క వెక్టార్స్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే దిస్ వన్. సో మన వెక్టార్స్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవడానికి ముందు వచ్చి మనం ఏం చేస్తున్నాం, వీ కెన్ డిఫైన్ ద క్వాంటిటీస్. మనకి ఏదైతే మన యూనివర్స్ మనకు వచ్చేసి అవైలబుల్ క్వాంటిటీస్ ఉంటాయో ఆ క్వాంటిటీస్ మనం వచ్చేసి 2 types గా డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఇస్ ద స్కేలర్స్, సెకండ్ వన్ ఇస్ ద వెక్టార్స్. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ వన్, ఇది ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఈ యొక్క స్కేలార్ క్వాంటిటీస్ కి యాజ్ వెల్ యాజ్ వెక్టార్ క్వాంటిటీస్ కి మనకున్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ద డైరెక్షన్ విల్ బి ద మెయిన్ డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. వెక్టార్ క్వాంటిటీస్ కి స్కేలార్ క్వాంటిటీ ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, డైరెక్షన్. సో ఇఫ్ ద డైరెక్షన్ విల్ బి మెన్షన్ టు డిఫైన్ ఏ క్వాంటిటీ, మనం వచ్చేసి ఒక క్వాంటిటీ డిఫైన్ చేయడానికి ఈ యొక్క డైరెక్షన్ అనే దాన్ని యూజ్ చేసినట్లయితే వాటిని వచ్చేసి మనం వెక్టార్స్ అంటున్నాం. ఇఫ్ ద డైరెక్షన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇట్ ఈస్ వెక్టార్. ఇఫ్ ద డైరెక్షన్ ఈజ్ నాట్ ప్రెజెంటెడ్, మనకు వచ్చేసి ఒక క్వాంటిటీ రిప్రజెంట్ చేసేటప్పుడు మనకు వచ్చేసి డైరెక్షన్ దాన్ని యూజ్ చేయకుండా ఉన్నట్లయితే దాన్ని వచ్చేసి ఏమంటున్నాం ఇక్కడ స్కేలార్ గా డిఫైన్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద 2 different types of quantities which is scalars and vectors. So scalars are the quantities which are not having any direction. మనకు వచ్చేసి క్వాంటిటీ డిఫైన్ చేయడానికి మనకి యొక్క డైరెక్షన్ అనేది యూస్ఫుల్ అవ్వకపోతే వాటిని వచ్చేసి మనం స్కేలార్ క్వాంటిటీస్ అంటున్నాం. అదే మనకు వచ్చేసి యొక్క డైరెక్షన్ కూడా మనకి యూస్ఫుల్ అవుతున్నట్లయితే డిఫైన్ చేయడానికి దాన్ని వచ్చేసి మనం వెక్టార్ గా డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఆర్ దిస్ వన్, దట్ మీన్స్ ఫస్ట్ వన్ స్కేలార్ క్వాంటిటీ ఈజ్ ఏ క్వాంటిటీ విత్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. మనకు వచ్చేసి ఏదైనా సరే ఒక క్వాంటిటీ మనం రిప్రజెంట్ చేస్తున్నట్లయితే ఆ క్వాంటిటీ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ వీఆర్ యూజింగ్ ద మ్యాగ్నిట్యూడ్, ఓన్లీ ద వాల్యూ మాత్రమే మనం యూజ్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం మనం స్కేలార్ క్వాంటిటీ అంటున్నాం. దట్ మీన్స్ స్పెసిఫైడ్ బై ఏ సింగిల్ నెంబర్ అలాంగ్ విత్ ద ప్రాపర్ యూనిట్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం వచ్చేసి మనం సింగిల్ యూనిట్ తో మాత్రమే దాన్ని మెన్షన్ చేస్తున్నాం వితౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం. సో ఆ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం, the length will be 10 centimeters. Here 10 is nothing but the number.
మనం ఏదైతే దాని యొక్క లెంత్ అనేది ఏదైతే ఉందో ఆ వాల్యూ మనం 10తో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సెంటీమీటర్ విల్ బి ద యూనిట్. సో మనకు వచ్చేసి లెంత్ మెజర్ దానికి ఏ యూనిట్స్ యూస్ చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ ద సెంటీమీటర్స్. సో దట్స్ వై ద ప్రాపర్ యూనిట్ ఏమవుతుంది ఇక్కడ సెంటీమీటర్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద టైం, మనం వచ్చేసి టైం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం. సో ఈ టైం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఏం చేస్తున్నాం, దాని వచ్చేసి హౌ మెనీ 45 minutes పర్ 1 అవర్ వచ్చేసి మనకు 1 పీరియడ్ వచ్చేసి ఎంత టైం తీసుకుంటున్నాం, 45 minutes తీసుకున్నాం. సో ఇక్కడ 45 అనే దానికి మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే దానికి వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ వన్ ఇస్ మినిట్స్ విల్ బి ద ప్రాపర్ యూనిట్. సో విచ్ ఈస్ ద యూస్ఫుల్ ఫర్, మనం వచ్చేసి టైం మెజర్ ఏ యూనిట్స్ యూజ్ చేస్తున్నాం, సెకండ్స్ యూజ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ 10 seconds కంటే కూడా మనం ఒక లార్జ్ యూనిట్ తీసుకోవాలంటే మనం వచ్చేసి మినిట్స్ తీసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద వే. దట్ మీన్స్ ఇక్కడ ఏం చూస్తున్నాం, దెర్ ఈస్ నో డైరెక్షన్, మనకు వచ్చేసి ఇక్కడ ఎటువంటి డైరెక్షన్ అనేది మనకు యూస్ఫుల్ అవ్వట్లేదు. సో దీస్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ దట్ మీన్స్ ఎయిదర్ లెంత్ ఆర్ టైం, వీటి వచ్చేసి మనం ఎలా మెజర్ చేస్తున్నాం అంటే స్కేలార్ క్వాంటిటీగా మనం డిఫైన్ చేస్తున్నాం. దట్ ఈస్ నెక్స్ట్ వన్. వాట్ ఆర్ దీస్ వన్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 points. మనం ఏదైనా సరే 2 points మధ్య వచ్చేసి ఏదైతే మన డిస్టెన్స్ అనేది అవైలబుల్ ఉందో ఆ డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ ఓన్లీ ద వాల్యూ. మనం వచ్చేసి ఓన్లీ వాల్యూని మాత్రమే మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ మాస్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మాస్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నో నీడ్ ఎనీ డైరెక్షన్, మనకి డైరెక్షన్ అనేది అక్కడ యూస్ఫుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ వన్ ఈస్ టైం డిపెండ్ చేయడానికి కూడా మనకి ఎటువంటి డైరెక్షన్ అనేది నో నీడ్. నెక్స్ట్ వన్ ఈస్ ద టెంపరేచర్. సో ప్రజెంట్ డే టెంపరేచర్ మనకి ఈ ఒక డేలో మనకు వచ్చేసి టెంపరేచర్ అనేది మాక్సిమం ఎంత వాల్యూ ఉంది, మినిమం ఎంత వాల్యూ అనేది డిఫైన్ చేయడానికి కూడా మనకు ఎటువంటి డైరెక్షన్ అనేది యూస్ఫుల్ అవ్వదు. దట్స్ వై దీస్ ఆర్ ద క్వాంటిటీస్ విచ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద స్కేలార్ క్వాంటిటీ. మనం ఒక స్కేలార్ క్వాంటిటీ తీసుకున్నట్లయితే దానికి వచ్చేసి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఏం ఉంటే ఈ యొక్క డిస్టెన్స్, మాస్, టైమ్ అండ్ టెంపరేచర్, దీస్ ఆర్ ద స్కేలార్ క్వాంటిటీస్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, the rules for coming scalars are the rules of ordinary algebra. మనం వచ్చేసి ఈ యొక్క కంబైనింగ్ చేస్తాం. దట్ మీన్స్ ఎయిదర్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. సో మనం ఏదైనా సరే ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఇక్కడ ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అంటే బేస్డ్ ఆన్ ద నార్మల్ ఆల్జిబ్రా. మనం నార్మల్ ఆల్జిబ్రాలో తీసినటువంటి వాల్యూస్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నామో ఇక్కడ స్కేలార్స్ కూడా ఏం చేస్తున్నాం, సేమ్ ప్రాపర్టీస్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో దిస్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్, సో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ స్కేలార్స్ మేక్ సెన్స్ ఓన్లీ ఫర్ ద క్వాంటిటీస్ విత్ ద సేమ్ యూనిట్స్. సో ఇక మనం అడిషన్ కానీ లేదా సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేయాలి అనుకున్నట్లయితే ఎప్పుడు పర్ఫామ్ చేస్తామంటే దోస్ క్వాంటిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ యూనిట్స్, వాటి యొక్క యూనిట్స్ అనేది మనకి ఎప్పుడైతే సేమ్గా ఉంటున్నాయో అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెల్ ఫ్రమ్ O to P, మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటున్నాం. ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు O పాయింట్ దగ్గర స్టార్ట్ అయిపోయి దెన్ ఇట్ విల్ రీచ్ టు P పాయింట్కి రీచ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఇట్ విల్ రీచ్ టు Qకి రీచ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ అండ్ Oకి అండ్ Qకి ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ O అండ్ P, ఈ యొక్క O పాయింట్కి P పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏం చేస్తున్నాం, దాన్ని వచ్చేసి P పాయింట్కి Q పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్తో యాడ్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ both are the lengths, రెండు కూడా క్వాంటిటీస్ ఏమవుతున్నాయి మనకు లెంత్. దట్ మీన్స్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సిమిలర్ యూనిట్స్. మనకు వచ్చేసి ఏమవుతుంది, లెంత్ వచ్చేసి మనం సేమ్ యూనిట్ తో మెజర్ చేస్తున్నాం కాబట్టి దీస్ ఆర్ బోత్ ఆర్ లెంత్స్, రెండు కూడా మనకు లెంత్స్ అవుతున్నాయి అండ్ ద యూనిట్స్ విల్ బి సేమ్, రెండు యూనిట్స్ మనకు సేమ్ అవుతున్నాయి. దట్ మీన్స్ వీ కెన్ యాడ్ ఈజీలీ, మనం డైరెక్ట్ వాడిని యాడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్, మనం ఒకవేళ సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం, దట్ మీన్స్ ఇన్ ఏ డే మనకు వచ్చేసి ఒక రోజులో తీసుకున్నట్లయితే 34 degrees Celsius will be the maximum temperature. This is the maximum temperature in a day. And next one is the minimum temperature will be 25.6. So degree Celsius will be the minimum temperature. Then what is the temperature difference existed between in the day? ఆ డేలో వచ్చేసి మనకు టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎంత ఫామ్ అవుతుంది అండ్ ఫైండ్ అవుట్ చేయడం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకు మాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 34 degrees Celsius. సో ద యూనిట్ ఈస్ డిగ్రీ సెల్సియస్ లో మెజర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు మినిమం టెంపరేచర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈస్ ఆల్సో మెజర్డ్ ఇన్ డిగ్రీ సెల్సియస్. సో వీ కెన్ ఏం చేస్తున్నాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ వచ్చేసి మనం నార్మల్ గానే ఫామ్ చేస్తున్నాం. విచ్ ఆర్ వీఆర్ పర్ఫార్మింగ్ ఆల్జిబ్రా, మన ఆల్జిబ్రా ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నామో 34.0. నెక్స్ట్ వన్ ఈస్ 25.6. దట్ మీన్స్ వీఆర్ సబ్ట్రాక్టింగ్ 10 minus 6 4. నెక్స్ట్ వన్ ఈస్ 3, దట్ మీన్స్ 8. సో దట్ మీన్స్ 8.4 degrees Celsius will be the difference in temperature. So this is the way to find the scalars యొక్క పర్ఫామ్ చేయడానికి ఇలా యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. సో ఇఫ్ యూఆర్ కమింగ్ టు మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, మనం వచ్చేసి ఒక మల్టిప్లికేషన్ కానీ లేదంటే డివిజన్ కానీ పర్ఫామ్ చేయాలన్నట్లయితే వీ కెన్ యాడ్ డిఫరెంట్ యూనిట్స్ ఆల్సో. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి వచ్చేసి వీ షుడ్ యూజ్ సేమ్ యూనిట్స్. మనకి ఏదైతే క్వాంటిటీస్ అనేది సేమ్ యూనిట్స్ ఉంటున్నాయో వాటిని మాత్రం మనం ఎడిషన్ చేయొచ్చు లేదంటే సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు. బట్ కమింగ్ టు మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ తీసుకున్నట్లయితే విచ్ ఆర్ ద క్వాంటిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ యూనిట్స్ ఆల్సో వీ కెన్ మల్టిప్లై. సో డిఫరెంట్ యూనిట్స్ కూడా ఏం చేస్తున్నాం, మనం మల్టిప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డెన్సిటీ,
నెక్స్ట్ ఏం చేసినా ఫర్ ఎగ్జాంపుల్ మనం డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి, డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో తీసుకున్నట్లయితే మనకి ఎంతైతే మాస్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని మనకి ఏమంటున్నాం, డెన్సిటీ అంటున్నాం. సో కమింగ్ టు యూనిట్స్ తీసుకున్నట్లయితే మనకు మాస్ యూనిట్స్ ఏమవుతుంది, కిలోగ్రామ్స్ అవుతుంది. సో కిలోగ్రామ్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ మాస్. సో కమింగ్ టు వాల్యూమ్కి వచ్చేసి ఏమవుతుంది మనకు మీటర్ క్యూబ్. So coming to here these values, kilogram is the unit and meter cube is the another unit. So these two units will be different. ఈ రెండు యూనిట్స్ లో మనకి ఏమవుతున్నాయి, డిఫరెంట్ వాల్యూస్ డిపెండ్ చేస్తున్నాయి. సో బట్ we are using to find out the density. ఈ యొక్క డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం, మనం ఈ యొక్క రెండు కూడా మనం యూజ్ చేస్తున్నాం. We can divide the different quantities also. This is what multiplication and division. So how can you define the scalars quantity? Scalar quantity ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే which is having only the magnitude but not having any direction. మనకు వచ్చేసి ఓన్లీ magnitude మాత్రమే ఉంది, ఎటువంటి డైరెక్షన్ అనేది లేకపోతే దాన్ని ఏమంటున్నాం మనం స్కేలార్ క్వాంటిటీగా డిఫైన్ చేస్తున్నాం. ఈ యొక్క స్కేలార్స్ వచ్చేసి మనకు ఏం తీసుకుంటాం, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు వచ్చేసి మనకు సేమ్ యూనిట్స్ ఉన్న క్వాంటిటీస్ మాత్రమే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేస్తాం. సో కమింగ్ టు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వీ కెన్ ఫైండ్ ఫర్ డిఫరెంట్ యూనిట్స్. మనం వచ్చేసి డిఫరెంట్ యూనిట్స్ ఉన్న క్వాంటిటీస్ని కూడా మనం మల్టిప్లై చేయొచ్చు, లేదంటే డివిజన్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. సో దట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీస్. So next one, vector quantity. Coming to vector, what is the main difference between scalar and vector? Scalar ki vector ki ఉన్న main difference ఏంటి, డైరెక్షన్. సో మనకు వచ్చే స్కేలార్స్ మనకు వచ్చేసి ఎటువంటి డైరెక్షన్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయట్లేదు. సో కమింగ్ టు వెక్టార్ క్వాంటిటీ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మనకేమవుతుంది ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్, రెండు కూడా ఉన్నట్లయితే దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం, వెక్టార్ క్వాంటిటీ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్, ద ఒబేస్ ద ట్రయాంగిల్ లా ఆఫ్ అడిషన్ యాజ్ వెల్ యాజ్ పారలాగ్రామ్ లా ఆఫ్ అడిషన్. సో ఈ రెండు కూడా మనకు ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏమవుతుంది అంటే ఈ యొక్క క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ ఏమవుతుంది మనకు ఈ యొక్క లా ఆఫ్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ లాని మనకు ఒబే చేస్తుంది యాజ్ వెల్ యాజ్ పారలాగ్రామ్ లాని ఒబే చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్ ట్రయాంగిల్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ పారలాగ్రామ్ లా? ఇక్కడ ట్రయాంగిల్ లా అంటే ఏంటి, నెక్స్ట్ వన్ ఈస్ పారలాగ్రామ్ లో ఏంటి అనేది మనం ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ మనం నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, ఒక క్వాంటిటీ అనే దానికి వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ రెండు ఉంటున్నాయి. నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ కెన్ ఒబే ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ ఒబే చేస్తుంది, లేదంటే పారలాగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ని మనకు ఒబే చేస్తుంది. సో దట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ వన్ ఈస్, సో వెక్టార్ ఈజ్ స్పెసిఫైడ్ బై గివింగ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ బై ఎ నెంబర్ అండ్ ఇట్స్ డైరెక్షన్. సో మనం ఒక వెక్టార్ క్వాంటిటీ మనం రిప్రజెంట్ చేయాలి అంటే దానికి ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ బోత్ ద నెంబర్, మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మనం నెంబర్తో రిప్రజెంట్ చేస్తున్నాం, అండ్ ద డైరెక్షన్ కూడా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇన్ ద స్కేలార్ క్వాంటిటీ, మనం స్కేలార్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, ఓన్లీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ నెంబర్. మనం దాన్ని వచ్చేసి ఓన్లీ నెంబర్తో మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తున్నాం. బట్ కమింగ్ టు వెక్టార్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఆ యొక్క నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ వెలాసిటీ, మనకు వచ్చేసి వెలాసిటీ అనేది ఏమవుతుంది, ఈ యొక్క వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ద వెలాసిటీ మీన్స్ యూ కెన్ రైట్ యాజ్ వి అండ్ ద ఆరో మార్క్. మనకు వచ్చేసి దీన్ని ఏమంటున్నాం, వి బార్ అంటున్నాం. దట్ హియర్ వాట్ ఈస్ ద వి, ఇక్కడ మనకి ఏదైతే వెలాసిటీ ఉందో దాన్ని వచ్చేసి మనం మ్యాగ్నిట్యూడ్ వాల్యూ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఆరో రిప్రజెంట్స్ ద డైరెక్షన్. మనకు అనేది ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు ఏ డైరెక్షన్ లో వర్క్ అవుతుంది దాన్ని వచ్చేసి మనం ఈ ఆరో మార్క్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ వెక్టార్ క్వాంటిటీ. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్. సో ఆల్రెడీ వి డిఫైన్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్. మనం ఈ యొక్క మోషన్ స్ట్రైట్ లైన్ డిఫైన్ చేసినప్పుడు ఏమొస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అంటున్నాం. సో ఎందుకు అంటే మనకు వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద టూ పొజిషన్స్. మనకు వచ్చేసి ఒక ఫైనల్ పాయింట్ కి యాజ్ వెల్ యాజ్ ఇనిషియల్ పాయింట్ కి మధ్యలో అయితే డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం అంటున్నాం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. దట్ మీన్స్ ఇఫ్ ద పాత్ విల్ బి ఇన్ ఎనీ పాత్, మనకు వచ్చేసి పాత్ అనేది ఏ పాత్ లో ట్రావెల్ అవుతున్నప్పటికీ కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఫైనల్ పొజిషన్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఇనిషియల్ పొజిషన్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ రెండింటికి మధ్య అయితే షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ మెన్షన్ ద డిస్టెన్స్. ఈ యొక్క డైరెక్షన్ అనేది మనకు మెన్షన్ చేస్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ మనకు వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ వెలాసిటీ. వెలాసిటీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ మన వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, వెలాసిటీ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. సో ద వెలాసిటీ ఆల్సో హ్యావింగ్ ద డైరెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. దట్ మీన్స్ the acceleration is depends on velocity పైన మనకి యాక్సిలరేషన్ అనేది డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సిలరేషన్ ఈజ్ either increasing or decreasing. ఈ యొక్క వెలాసిటీ అనేది మనకి ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి డిక్రీజింగ్. సో ఆ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి యాక్సిలరేషన్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతున్నట్లయితే యాక్సిలరేషన్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వై ద యాక్సిలరేషన్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద వెలాసిటీ, మనకు వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. దట్స్ వై యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫోర్స్. ఫోర్స్ ఈజ్ ఆల్సో ఏ
వెక్టార్ క్వాంటిటీ. సో ఎందుకంటే మనకు ఫోర్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇది వచ్చేసి మనకి యాక్సిలరేషన్ పైన డిపెండ్ అవుతుంది అండ్ యాక్సిలరేషన్ వచ్చేసి మనకు వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఈ యొక్క ఫోర్స్ కూడా ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దీస్ రిలేషన్స్, ఈ రిలేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ఏం చెప్తున్నాం, వెన్ యూ వాంట్ టు డిఫైన్ ద న్యూ క్వాంటిటీ, ఒక మనం న్యూ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఆ న్యూ క్వాంటిటీ అనేది మనం స్కేలారా లేదంటే వెక్టారా డిఫైన్ చేయాలనుకున్నట్లయితే, సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది వెక్టార్ క్వాంటిటీ. మనం తీసుకున్న న్యూ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ న్యూ క్వాంటిటీ తీసుకున్నప్పుడు దాని ఏదైనా సరే ఒక వెక్టార్ క్వాంటిటీ పైన డిపెండ్ అవుతున్నట్లయితే అది వచ్చేసి ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ఎనీ వెక్టార్ క్వాంటిటీ, అది ఎటువంటి వెక్టార్ క్వాంటిటీ పైన మనం డిపెండ్ అవ్వట్లేదు అంటే ఇట్ షుడ్ బి ఏ స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ వెక్టార్ ఈజ్ ఆఫెన్ రిప్రజెంటెడ్ బై ఆరో ప్లేస్డ్ ఓవర్ ఏ లెటర్. సో మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఒక లెటర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, ఆ లెటర్ పైన మనం ఇట్లా ఆరో మార్క్ తో ప్లేస్ చేసినట్లయితే అది మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది, వెక్టార్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈజ్, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్ ఈజ్ కాల్డ్ దిస్ అబ్సల్యూట్ వాల్యూ అండ్ ఇండికేటెడ్ బై det a. మనం వచ్చేసి ఒక మ్యాగ్నిట్యూడ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద వెలాసిటీ. మనం వచ్చేసి వెలాసిటీ ఎలా వెక్టార్ తో రిప్రజెంట్ చేస్తున్నాం, అండ్ వి బార్ ఒక దాని వి పైన వచ్చేసి మనం ఒక ఆరో ప్లేస్ చేసినప్పుడు అది వచ్చేసి మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది, దాని యొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ ద det సింబల్. మనం ఎప్పుడైతే ఇక్కడ det ప్లేస్ లో ప్లేస్ చేస్తున్నామో ఇది వచ్చేసి మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఓన్లీ ద వాల్యూ. మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ వాల్యూని మాత్రమే మనకు అది రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ డజంట్ ఒబే ద ఎనీ అదర్ రూల్. మనకు వచ్చేసి ఇంకా వేరే డైరెక్షన్ అనేది మనకి దేన్ని కూడా రిప్రజెంట్ చేయదు. సో ఇక్కడ ఈ వాల్యూని మనకి ఏమంటున్నాం అంటే అబ్సల్యూట్ వాల్యూ అంటున్నాం. సో అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి, విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. మనకు వచ్చేసి అక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుంటాయి. సో ఇట్ ఈస్ ఎనీ డైరెక్షన్, మనకు వచ్చేసి అది ఏ డైరెక్షన్ లో ఉన్నా, దట్ మీన్స్ ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. మనకు వచ్చేసి అది ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నా లేదంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకి ఏమవుతుంది, ఎప్పుడు కూడా మనకు పాజిటివ్ వాల్యూ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్కేలార్స్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. సో వెక్టార్ క్వాంటిటీ ఎలా డిఫైన్ చేస్తున్నాం, వెక్టార్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. మనకు మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ రెండు ఉన్నట్లయితే దాన్ని వచ్చేసి ఏమంటాం, మనం వెక్టార్ క్వాంటిటీ అంటున్నాం. వెక్టార్ క్వాంటిటీస్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటున్నాం, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ ఫోర్స్. సో దీస్ ఆర్ మన ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఒక న్యూ క్వాంటిటీ అనేది మనం దాన్ని చెక్ చేయాలనుకుంటే అది స్కేలారా వెక్టార్ క్వాంటిటీనా అంటే, సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది వెక్టార్. మనకి ఏదైనా ఒక వెక్టార్ క్వాంటిటీ పైన డిపెండ్ అయినట్లయితే దాన్ని మనం ఏం చేస్తున్నాం, వెక్టార్ క్వాంటిటీ కన్ఫర్మ్ చేస్తాం. దట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈస్, ఈ యొక్క వెక్టార్ క్వాంటిటీ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే బై యూజింగ్ ద ఆరో మార్క్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ లెటర్. మనం వచ్చేసి ఏదైతే లెటర్ తో మెన్షన్ చేస్తున్నామో ఆ లెటర్ పైన మనం వచ్చేసి ఆరో మార్క్ ప్లేస్ చేసినట్లయితే దాన్ని మనం వెక్టార్ నోటేషన్ తీసుకుంటున్నాం. అండ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే బై యూజింగ్ ద అబ్సల్యూట్ వాల్యూ, దట్ ఈస్ నోన్ యాజ్ det a. That is the vectors and scalars. Next one is position and displacement vectors. So in the previous chapter మనం వచ్చేసి ప్రీవియస్ చాప్టర్ తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటాం, దట్ మీన్స్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ లో వచ్చేసి ఈ యొక్క పొజిషన్ అనేది అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిస్ప్లేస్మెంట్. పొజిషన్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎప్పుడైతే దాని యొక్క పొజిషన్ అనేది మనకి ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మనకు చేంజ్ అవుతూ ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఆబ్జెక్ట్ అనేది మోషన్ లో ఉంది అని చెప్తున్నాం. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ వన్. ఈ యొక్క పొజిషన్ మనం డిఫైన్ చేయాలంటే వీ షుడ్ యూజ్ ఏ రిఫరెన్స్ పాయింట్. సో దాన్ని మనం డిఫైన్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఒక రిఫరెన్స్ పాయింట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఆరిజిన్ స్టార్టింగ్ పాయింట్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, along the x-axis one object is placed at here after t seconds. మనకు వచ్చేసి 0 seconds దగ్గర ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుతుంది, 10 seconds దగ్గర వచ్చేసి దాని యొక్క ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన యొక్క దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు ఏం చెప్తున్నాం, ఆబ్జెక్ట్ అనేది మనం మోషన్ లో ఉంది అని చెప్తున్నాం. అండ్ ద డిస్టెన్స్ ఈ యొక్క ఆరిజిన్ తో కంపేర్ చేసినప్పుడు అది అనేది మనకు దాని యొక్క డైరెక్షన్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది యాజ్ వెల్ యాజ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది పొజిషన్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ ఇన్ వెక్టార్స్, మనం వచ్చేసి ఈ యొక్క వెక్టార్స్ తో మన యొక్క పొజిషన్ ని ఎలా డిఫైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ఆబ్జెక్ట్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, దిస్ ఈస్ ద కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ దిస్ ఈస్ ద రిఫరెన్స్ పాయింట్. ఈ యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ లో రిఫరెన్స్ పాయింట్ వచ్చేసి ఆరిజిన్ గా తీసుకుంటున్నాం అండ్ వీఆర్ ట్రావెలింగ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద కర్వ్ పాత్. మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక కర్వ్డ్ పాత్ లో మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఎట్ t1 seconds మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే దిస్ ఈస్ t1 seconds అండ్ దిస్ ఈస్ t2 seconds. t1 seconds దగ్గర వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఎట్ p దగ్గర మనకు ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఆఫ్టర్ t2 seconds దగ్గర వచ్చేసి ఆబ్జెక్ట్ ఏమవుతుంది, p' దగ్గర అవైలబుల్ గా ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్. సో వెన్ వీఆర్ కంపేర్డ్ విత్ ద ఆరిజిన్, మనం ఆరిజిన్ తో కంపేర్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఎక్కడ ఉంది, దట్ మీన్స్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వెన్ కంపేర్డ్ విత్ ద రిఫరెన్స్ పాయింట్ ఈస్ నోన్ యాజ్ పొజిషన్ వెక్టర్. దాన్ని మనం అంటున్నాం పొజిషన్ వెక్టర్ అంటున్నాం. దట్ మీన్స్ హియర్ ఇన్ దిస్ డయాగ్రామ్ మనకి ఫిగర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది,
OP and OP dash, these two will be the positions of the object at t1 seconds and t2 seconds. t1 సెకండ్ దగ్గర అండ్ t2 సెకండ్స్ దగ్గర మనకు ఆబ్జెక్ట్ ఏదైతే తీసుకున్నామో ఆబ్జెక్ట్ ఏ పొజిషన్ లో ఉంది, ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్ నుంచి మనకు ఏ డైరెక్షన్ లో ఉంది, ఎంత డిస్టెన్స్ లో ఉంది మెన్షన్ చేసిన ఏమంటున్నాం, పొజిషన్ వెక్టర్ అంటున్నాం. అండ్ హియర్ దిస్ వన్ OP అండ్ this one OP dash will be the position vectors. ఆబ్జెక్ట్ యొక్క t1 టైం దగ్గర అండ్ t2 టైం దగ్గర దాని యొక్క మనకు పొజిషన్ రిప్రజెంట్ చేసిన దాన్ని మనం పొజిషన్ వెక్టర్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ P అండ్ P డాష్ ఈ యొక్క ఏదైతే లైన్ రిప్రజెంట్ చేస్తుందో దట్ మీన్స్ P డాష్ ఈజ్ నోన్ యాజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో వాట్ వి డిస్కస్ హియర్, డిస్ప్లేస్మెంట్ మనం ఏం చెప్తున్నాం, విచ్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద ఫైనల్ పొజిషన్ అండ్ ద ఇనిషియల్ పొజిషన్. సో ఇక్కడ ఫైనల్ పొజిషన్ ఏం తీసుకున్నాం, P డాష్ తీసుకున్నాం అండ్ ద ఇనిషియల్ పొజిషన్ విల్ బి P. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ అండ్ P డాష్ ఈజ్ నోన్ యాజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఇది వచ్చేసి ఏమవుతుంది, పొజిషన్ వెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ and displacement vectors. So first one, to describe the position of an object moving in a plane. మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఆబ్జెక్ట్ ఏమవుతుంది మనకు ఈ యొక్క ప్లేన్ లో మూవ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. we need to choose a కన్వీనియంట్ పాయింట్ కాల్డ్ ఆరిజిన్. మనకి అయితే పాయింట్ బేస్ చేసుకుని దాని యొక్క పొజిషన్ మనం డిఫైన్ చేస్తున్నాం, దాని వచ్చేసి ఏమంటున్నాం, ఆరిజిన్ అంటున్నాం, అదర్వైజ్ రిఫరెన్స్ పాయింట్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ లెట్ P అండ్ P డాష్ బి ద పొజిషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎట్ టైం T అండ్ T డాష్. ఒక 2 పాయింట్స్ తీసుకున్నాం, ఒక ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది మనకు ప్లేన్ లో మూవ్ అవుతుంది. టీ టైం దగ్గర వచ్చేసి అదే ఎక్కడ ఆబ్జెక్ట్ ఉందంటే మనకు P పొజిషన్ దగ్గర ఉంది. నెక్స్ట్ మన T డాష్ టైం దగ్గర వచ్చేసి మనకు P డాష్ టైం దగ్గర రిప్రజెంట్ చేస్తుంది. సో రిప్రజెంట్ చేసిన మనకి ఒక పొజిషన్ వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే by using this diagrammatic representation. సో ఇక్కడ మనం డయాగ్రామ్ తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఆరిజిన్ ఏదైతే ఉందో ఇక్కడ O తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ఎట్ P అనేది ఎప్పుడు మనకు T టైం దగ్గర వచ్చేసి P పాయింట్ దగ్గర అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ ఈస్ ఎట్ T డాష్ టైం దగ్గర తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, P డాష్ దగ్గరికి మూవ్ అవుతుంది. దట్ మీన్స్ దీస్ రిప్రజెంటేషన్ ద డిస్టెన్స్ బిట్వీన్ O and P and OP dash, these two are known as the position vectors. రెండు మనం ఏమంటున్నాం, పొజిషన్ వెక్టర్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ అండ్ P and P డాష్ ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటున్నాం. సో కమింగ్ టు అనదర్ డయాగ్రామ్, మనం వచ్చేసి అనదర్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ద పాత్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ విల్ బి, ఇక్కడ ఏమవుతుంది మనకు పాత్ అనేది డిఫరెంట్ పాత్ లో ట్రావెల్ అవుతుంది. సో హౌ కెన్ యూ డిఫైన్ ద డిస్ప్లేస్మెంట్, ఎలా డిఫైన్ చేస్తున్నాం డిస్ప్లేస్మెంట్ విచ్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద ఫైనల్ పాయింట్ అండ్ ద ఇనిషియల్ పాయింట్. ఈ యొక్క ఫైనల్ పొజిషన్ కి యాజ్ వెల్ యాజ్ ఇనిషియల్ పొజిషన్ కి మనకి ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది అవైలబుల్ ఉందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. అండ్ హియర్ PQ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ఫస్ట్ దాంట్లో తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, P డాష్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో దిస్ ఈస్ ద explanation for the position vectors as well as displacement vectors. So next one is then OP and O dash are the positions vectors and PP dash represents the డిస్ప్లేస్మెంట్ వెక్టర్. మన డయాగ్రామ్ లో చూసినట్లయితే ఏమవుతుంది, ఈ యొక్క O నుండి P కి యాజ్ వెల్ యాజ్ O నుండి P డాష్ ఉన్నటువంటి లైన్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో వాటి వచ్చేసి మనం పొజిషన్ వెక్టర్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ఇక PP డాష్ ఏదైతే ఉందో అని వచ్చేసి మనం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ గా డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఈస్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే విచ్ ఈస్ ద లైన్ జాయినింగ్ ద ఇనిషియల్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ పొజిషన్. ఈ యొక్క ఇనిషియల్ పొజిషన్ ని ఫైనల్ పొజిషన్ మనకి ఏదైతే యాడ్ చేస్తుందో ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో దాన్ని వచ్చేసి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటున్నాం. అండ్ ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద యాక్చువల్ పాత్ టేకెన్. సో ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్, మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ లో డిస్కస్ చేస్తున్నాం. ఏం డిస్కస్ చేస్తున్నాం, ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది మనకు ఈ యొక్క పాత్ పైన మనకు డిపెండ్ అవ్వదు. ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ది పాత్ టేకెన్. మనకి ఏదైతే పాత్ అనేది ట్రావెల్ అవుతుందో ఆబ్జెక్ట్ అనేది మనకు ఆ పాత్ పైన డిపెండ్ అవ్వకుండా ఏమవుతుంది, ఓన్లీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. So this is the displacement vector. Next one is the magnitude of displacement is either less or equal to the path length of the object. So this also already we discussed. So ఎప్పుడైతే మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మనకి స్ట్రైట్ లైన్ పాత్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు దట్ మీన్స్ దిస్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ and this is the finishing point. Then it is in straight line path లో ఉన్నప్పుడు ఏమవుతుంది, the distance and displacement both will be equal. మనకి ఏమవుతుంది, distance and displacement రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. సో అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అనదర్ పాత్, మనకు వచ్చేసి యొక్క పాత్ అనేది మనం చేంజ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనం డిస్ప్లేస్మెంట్ తో కంపేర్ చేస్తే మనకు గ్రేటర్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ the magnitude of displacement is either less or equal to the path length of the object between the 2 points. మనం అయితే పాయింట్స్ తీసుకున్నామో ఫైనల్ పాయింట్ ని యాజ్ వెల్ యాజ్ ఫినిషింగ్ పాయింట్, ఇనిషియల్ పాయింట్ రెండు తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఆ యొక్క డిస్టెన్స్ దాని యొక్క పాత్ అనేది పైన మనకు డిపెండ్ అవ్వదు. ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. సో దట్స్ వై దాన్ని బేస్ చేసినప్పుడు ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది మనకు ఎయిదర్ లెస్ ఆర్ ఈక్వల్ టు ద పాత్ లెంత్. మనకి ఏదైతే పాత్ లో ట్రావెల్ చేస్తున్నామో ఆ పాత్ తో కంపేర్ చేసినప్పుడు మనకు లెస్ వాల్యూ అవుతుంది, లేదంటే మనకు ఈక్వల్ గా అవుతుంది. సో ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు మనకు ఈ యొక్క పాత్ అనేది ఈక్వల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్
after position vectors and displacement vectors, next one is equality of vectors. So when you can define these vectors will be equal, మనం వచ్చేసి 2 vectors తీసుకున్నప్పుడు ఆ రెండు vectors కూడా మనకి ఈక్వల్ గా ఉన్నాయని ఎలా డిఫైన్ చేస్తున్నాం? How can you define? Means when these two vectors having same magnitude and both are having same direction. మనం ఎప్పుడైతే రెండు vectors తీసుకున్నప్పుడు ఆ రెండు vectors ఏమవుతున్నాయి, మనకు సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాయి, as well as both are having the same magnitude, then only we said those two vectors are equal. సో ఎప్పుడైతే వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ మనకు రెండు కూడా సేమ్ అవుతుంటే అప్పుడు ఏమంటాం మనం వచ్చేసి మనం ఈ యొక్క ఈక్వాలిటీ ఆఫ్ వెక్టర్స్ అంటున్నాం. ఇఫ్ దీస్ టూ ఆర్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్, మనం వచ్చేసి టూ వెక్టర్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, టూ వెక్టర్స్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ మనకు సేమ్ ఉంది, బట్ ద డైరెక్షన్ విల్ బి డిఫరెంట్. డైరెక్షన్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, దీస్ టూ విల్ బి నాట్ ఈక్వల్ అని చెప్తున్నాం. అదర్వైజ్ టూ వెక్టర్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, మనకు వచ్చేసి టూ వెక్టర్స్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి, బట్ దోస్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. మ్యాగ్నిట్యూడ్స్ అనేవి మనకు ఈక్వల్ అవ్వట్లేదు. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో దీస్ టూ వెక్టర్స్ ఆర్ నాట్ ఈక్వల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు సేమ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ అనేది కూడా మనకు సేమ్ డైరెక్షన్ లో మనకు ట్రావెల్ అవుతూ ఉండాలి. దెన్ ఓన్లీ వి సెడ్ దోస్ టూ వెక్టర్స్ విల్ బి ఈక్వల్. సో హౌ కెన్ యూ మెజర్ దిస్ వన్? ఈ యొక్క వెక్టర్స్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే బేస్డ్ ఆన్ దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ టేకింగ్ టూ వెక్టర్స్, మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, టూ వెక్టర్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ ఏ అండ్ బి, నెక్స్ట్ వన్ ఈజ్ PQ. సో ఇఫ్ యూఆర్ కంబైన్ దీస్ టూ, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రెండు కూడా ఒకదాంతో ఒకటి ప్యారల్ గా ప్లేస్ చేస్తున్నాం. సో ప్యారల్ గా ప్లేస్ చేసినప్పుడు వెన్ యూఆర్ మూవింగ్ దిస్ పాయింట్ P, ఈ యొక్క P పాయింట్ ఏం చేస్తున్నాం, ఏ పాయింట్ కి మూవ్ చేస్తున్నాం, ఏ పాయింట్ సైడ్ మూవ్ చేస్తున్నప్పుడు వెన్ దీస్ టూ విల్ బి కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్, ఈ యొక్క పాయింట్ ఏ అండ్ పాయింట్ బి రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఒక పాయింట్ తో ఇంకోటి కోయిన్సైడ్ అవుతున్నాయి. కోయిన్సైడ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా దీస్ టూ పాయింట్స్ B అండ్ Q ఆల్సో కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. మనం ఎప్పుడైతే ఏ అండ్ పి పాయింట్ కోయిన్సైడ్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ బి పాయింట్ అండ్ క్యూ పాయింట్ కూడా మనకు కోయిన్సైడ్ అయినట్లయితే అప్పుడు ఏం చెప్తున్నాం, ఏబి అండ్ PQ బోత్ విల్ బి ఈక్వల్ వెక్టర్స్ అని మనం ఏమంటున్నాం, ఈక్వల్ వెక్టర్స్ అంటున్నాం. సో దట్ ఈస్ ద ఈక్వాలిటీ ఆఫ్ వెక్టర్స్. So first one, two vectors A and B are said to be equal if and only if they have same magnitude and the same direction. So two vectors ఉన్నప్పుడు ఏమవుతుంది, రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్ లో ఉండి యాజ్ వెల్ యాజ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ తో ఉన్నట్లయితే వాటిని వచ్చేసి మనం ఈక్వాలిటీ ఆఫ్ వెక్టర్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ హౌ కెన్ యూ చెక్? మీన్స్ if two vectors A and B have the same magnitude but different directions, మనకు వచ్చేసి టూ మ్యాగ్నిట్యూడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, టూ కూడా మనకు సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి బట్ వచ్చేసి డైరెక్షన్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఏమవుతున్నాం, దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్, ఆ టూ వెక్టర్స్ లో మనకు ఈక్వల్ కాదు అని డిఫైన్ చేస్తుంది. దట్ మీన్స్ దోస్ ఆర్ అన్ఈక్వల్ వెక్టర్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. సో ఫస్ట్ క్వాంటిటీ తీసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్ దీస్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాయి, బట్ దీస్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ ద మ్యాగ్నిట్యూడ్. మనకు మ్యాగ్నిట్యూడ్ లో మనకు రెండు కూడా ఈక్వల్ అవ్వట్లేదు. దట్స్ వై ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. వెక్టర్ ఏ అండ్ వెక్టర్ బి అని మనకి రెండు ఏమవుతున్నాయి, అన్ఈక్వల్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు దిస్ వన్. సెకండ్ వన్ తీసుకున్నట్లు ఏమవుతుంది, దీస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. మనకి ఈ యొక్క వెక్టర్ ఏ అండ్ వెక్టర్ బి అనేది మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంది, బట్ దీస్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో డిఫరెంట్ డైరెక్షన్స్ ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి ఏమవుతుంది, వెక్టర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వెక్టర్ బి. సో కమింగ్ టు థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, బోత్ ఆర్ ట్రావెలింగ్ ద సేమ్ డైరెక్షన్ అండ్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. మనకు వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, డైరెక్షన్ అనేది సేమ్ ఉంది. దట్స్ వై దీస్ టూ విల్ బి ఈక్వల్. సో ఇక్కడ ఈ రెండు వెక్టర్స్ ఏం చేస్తున్నాం, మనం ఈక్వల్ అని డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ దట్ ఈస్ ద వెక్టర్ ఈక్వాలిటీ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ సో మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్ బై రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇఫ్ యూ మల్టిప్లై దిస్ వన్, ఒక వెక్టర్ని వచ్చేసి మనం ఒక రియల్ నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే వాట్ ఈస్ ద రిజల్ట్, మనకు రిజల్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ వెక్టర్ ఏ, మనం వచ్చేసి వెక్టర్ ఏ వెక్టర్ తీసుకుంటున్నాం అండ్ దిస్ వెక్టర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2 తో మల్టిప్లై చేస్తున్నాం. సో 2 తో మల్టిప్లై చేసినప్పుడు మనకు వచ్చేసి రిజల్టెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇట్ విల్ బి ద magnitude will be increased by 2. ఈ యొక్క magnitude మనం అయితే తీసుకుంటున్నామో వెక్టర్ కి ఆ magnitude మనకి ఏమవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద magnitude ఆఫ్ ది వెక్టర్ విల్ బి 3 యూనిట్స్. మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, 3 యూనిట్స్ తీసుకున్నాం. సో ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ విత్ 2 తో ఎప్పుడైతే మనం మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఈ యొక్క magnitude ఏదైతే ఉందో రిజల్టెంట్ వెక్టర్ కి ఇట్ విల్ బి 6 యూనిట్స్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్టర్, మనం ఏదైతే నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నామో దానికి ఏమవుతుంది, మల్టిపుల్ గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ బై ఏ రియల్ నెంబర్. ఒక రియల్ నెంబర్ తో మల్టిప్లై చేసినా మనకి ఎలా ఫామ్ అవుతుంది వెక్టర్ నోటేషన్ అనేది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో హియర్ సో మల్టిప్లైయింగ్ ఏ వెక్టర్ విత్ ఏ పాజిటివ్ నెంబర్ ఇట్ లాంబ్డా, మనం వచ్చేసి ఏం చేసాం, ఒక వెక్టర్ తీసుకొని ఆ వెక్టర్ని వచ్చేసి లాంబ్డాతో మనం మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, gives a vector whose magnitude is changed by the factor of lambda. సో దాని యొక్క magnitude ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ magnitude మనకి ఏమవుతుంది అంటే lambda టైమ్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ వన్, ద magnitude ఆఫ్ దిస్ వన్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ డెట్. మనం వచ్చేసి దాని యొక్క magnitude మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, డెట్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్
వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టర్ మీన్స్ లాంబ్డా ఇంటూ det A ఏమవుతుంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒరిజినల్ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ మ్యాగ్నిట్యూడ్ కి లాంబ్డా టైమ్స్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వెక్టర్ నోట్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ బై రియల్ నెంబర్స్. ఒక రియల్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అనేది దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో ఆఫ్టర్ దట్ వన్, so this is the result, let lambda A equals to lambda into det A, that means it is a factor. So multiplying a vector A by with a negative number lambda gives the vector lambda A whose direction is opposite. సో ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ తీసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తున్నామో డైరెక్షన్ అనేది ఏమవుతుంది, సేమ్ గా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ డైరెక్షన్, ఓన్లీ ద మ్యాగ్నిట్యూడ్ విల్ చేంజ్. సో ఇఫ్ యూ ఆర్ మల్టిప్లైయింగ్ విత్ ఎ నెగిటివ్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి వెక్టర్ ఏ ఏం చేస్తున్నాం మనం వచ్చేసి ఒక నెగిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నాం. దట్ మీన్స్ మైనస్ లాంబ్డాతో మల్టిప్లై చేస్తున్నాం. సో మైనస్ లాంబ్డాతో మల్టిప్లై చేసినప్పుడు మనకు రిజల్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో దట్ మీన్స్ మైనస్ లాంబ్డా ఏ. దట్ మీన్స్ హియర్ ద డైరెక్షన్ విల్ బి ఏమవుతుంది, ఆపోజిట్ లో చేంజ్ అవుతుంది బికాస్ ఆఫ్ వీఆర్ టేకింగ్ ద నెగిటివ్ సైన్. సో ఎప్పుడైతే మనకు నెగిటివ్ సైన్ తీసుకుంటున్నామో ఏమవుతుంది, ద ఫార్వర్డ్ డైరెక్షన్ వచ్చేసి మనకు పాజిటివ్ అవుతుంది, ఆ నెగిటివ్ డైరెక్షన్ వచ్చేసి మనకు బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చి మనకు నెగిటివ్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ మల్టిప్లైయింగ్ విత్ ద నెగిటివ్ నెంబర్, సో ఎప్పుడైతే మనం నెగిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నామో ఈ యొక్క వెక్టర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. మనకి ఏమవుతుంది, ఇది అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం పాజిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నామో దెన్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద డైరెక్షన్, మన డైరెక్షన్ లో ఎటువంటి చేంజ్ అనేది మనకు ఫామ్ అవ్వట్లేదు వెన్ యూ ఆర్ మల్టిప్లైయింగ్ విత్ ద నెగిటివ్ నెంబర్. సో ఎప్పుడైతే మనం నెగిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నామో అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క డైరెక్షన్ అనేది మనకు చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ వాట్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది అంటే ఇన్ బోత్ సిచ్యువేషన్స్ ద మ్యాగ్నిట్యూడ్ విల్ బి చేంజింగ్. రెండిట్లో మనకి ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో ఇన్ ఫస్ట్ వన్, మనం ఫస్ట్ వన్ తీసినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి ద ఫ్యాక్టర్ ఆఫ్ లాంబ్డా. మనం ఏదైతే స్కేలర్ ఏదైతే రియల్ నెంబర్ తీసుకున్నామో ఆ రియల్ నెంబర్ కి ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. సేమ్ వే మనం వచ్చేసి నెగిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఆ యొక్క నెంబర్ కి ఫ్యాక్టర్ అవుతుంది, బట్ ద ఆపోజిట్ డైరెక్షన్ మనకు వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో వర్క్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్ బై ఏ రియల్ నెంబర్. రియల్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది అనేది. Next one is the factor lambda by which a vector A is multiple could be scalar having its own physical dimensions. ఎప్పుడైతే మనం యొక్క స్కేలార్ తో మల్టిప్లై చేస్తున్నామో ఆ స్కేలార్ తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, దాని యొక్క డైమెన్షన్ అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు. విచ్ ఈస్ ద స్కేలార్, ఈ యొక్క స్కేలార్ కి ఏమవుతుంది, మనకు స్కేలార్ ఈస్ హ్యావింగ్ నాట్ డైమెన్షన్, మనకి ఎటువంటి డైమెన్షన్ ఫామ్ అవుతుంది. సో దాని యొక్క ఓన్ డైమెన్షన్స్ అనేది ఏవైతే ఉంటాయో ఆ ఓన్ డైమెన్షన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ విత్ ద కాన్స్టెంట్ వెలాసిటీ, మనకు వచ్చేసి ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది విత్ ఇన్ ద టైం. దట్ మీన్స్ వీఆర్ మల్టిప్లైయింగ్ వెలాసిటీ అండ్ టైం. ఈ యొక్క వెలాసిటీ అండ్ టైం రెండు మల్టిప్లై చేసి మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ డిస్ప్లేస్మెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఇట్ ఈస్ నథింగ్ బట్ సెంటీమీటర్స్ మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. దట్ మీన్స్ వాట్ ఈస్ ద రిజల్ట్, మనకి ఏదైతే రిజల్ట్ ఫామ్ అవుతుందో ఆ రిజల్ట్ యొక్క డైమెన్షన్ మనకి ఏమవుతుంది, చేంజ్ అవ్వట్లేదు. దాని యొక్క ఒరిజినల్ డైమెన్షన్ అయితే ఫామ్ అవుతుందో వెన్ యూ ఆర్ యూజింగ్ ద వెక్టర్స్ ఆర్ స్కేలర్స్, same dimension will be happen. That means the factor lambda by which a vector A is multiplied could be scalar having its own physical dimension. మనకి దానికైతే దాని యొక్క ఓన్ ఫిజికల్ డైమెన్షన్ అయితే ఉందో సేమ్ డైమెన్షన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ వితౌట్ ఎనీ చేంజెస్, ఎటువంటి చేంజెస్ అనేవి మనకు అక్కడ ఫామ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వన్ ఈస్ దెన్ ద డైమెన్షన్ ఆఫ్ లాంబ్డా ఏ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ లాంబ్డా అండ్ ఏ. మనం ఏదైతే స్కేలార్ తీసుకుంటామో ఆ స్కేలార్ కి ఏదైతే డైమెన్షన్స్ యూజ్ చేస్తున్నామో ఆ డైమెన్షన్స్ ని as well as వెక్టర్ డైమెన్షన్స్ ని ఆ రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏదైతే డైమెన్షన్ ఫామ్ అవుతుందో ఆ డైమెన్షన్స్ మాత్రమే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద రూల్స్ ఫర్ మల్టిప్లైయింగ్ ఏ వెక్టర్ విత్ ఏ స్కేలార్. స్కేలార్ రియల్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎలా ఫామ్ అవుతుంది వెక్టర్ ప్రొడక్ట్ అనేది. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ వీ మల్టిప్లై ఏ కాన్స్టెంట్ వెలాసిటీ వెక్టర్ బై ద డ్యూరేషన్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఒక కాన్స్టెంట్ వెలాసిటీని వచ్చేసి మనం ఈ యొక్క టైంతో మల్టిప్లై చేసినప్పుడు దెన్ వాట్ విల్ గెట్ ద డిస్ప్లేస్మెంట్, మనకి ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇక్కడ వెక్టర్ ఏ అనేది తీసుకుంటున్నాం. సో వెక్టర్ ఏ ఏం చేస్తున్నాం, వెన్ యూఆర్ మల్టిప్లైయింగ్ విత్, ఎప్పుడైతే మనం 2తో మల్టిప్లై చేస్తున్నామో 2తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి డబుల్. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు చేంజ్ అవుతుంది బట్ ద డైరెక్షన్ విల్ బి సేమ్. డైరెక్షన్ అనేది మనకు సేమ్ గా ఉంటుంది. సో కమింగ్ టు నెగిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ద మ్యాగ్నిట్యూడ్ విల్ బి సేమ్. మ్యాగ్నిట్యూడ్ మనకు సేమ్ ఉంటుంది బట్ ద డైరెక్షన్ ఈస్ రివర్స్, ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్
సో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక వెక్టార్స్ అనేది మనం ఎలా యాడ్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ బై యూజింగ్ ద గ్రాఫికల్ మెథడ్. సో మనం వచ్చేసి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఆ వెక్టార్స్ తీసుకున్నట్లయితే మనం వచ్చేసి 2 మెథడ్స్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వన్ ఈస్ ద గ్రాఫికల్ మెథడ్, అనదర్ వన్ ఈస్ ద అనలిటికల్ మెథడ్. సో హౌ కెన్ యూ ఫైండ్ బై యూజింగ్ దిస్ గ్రాఫికల్ మెథడ్? గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ 2 వెక్టార్స్ ఏ అండ్ బి. మనం వచ్చేసి 2 వెక్టార్స్ తీసుకుంటున్నాం ఏ అండ్ బి. ఈ రెండు మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి లేదంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో హౌ కెన్ యూ ఫైండ్ మీన్స్, ఫస్ట్ వన్ యూ కెన్ ప్లేస్ వన్ వెక్టార్ బి. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క వెక్టార్ బిని ప్లేస్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ద అనదర్ వెక్టార్, ఈ యొక్క ఏ వెక్టార్ యొక్క టైల్ ఏదైతే ఉందో ఈ టైల్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క బిఏ వెక్టార్ యొక్క మనకు హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ లైక్ దిస్ ఈస్ ద వెక్టార్ ఏ. That means the tail of one vector is placed at the head of the another vector. ఒక వెక్టార్ యొక్క టైల్ తీసుకెళ్ళి మనం అనదర్ వెక్టార్ యొక్క హెడ్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ ద అదర్ 2 ends, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క హెడ్ ఆఫ్ ది అదర్ పాయింట్, నెక్స్ట్ వన్ ఈస్ టైల్, మనకి ఏదైతే పాయింట్స్ రిమైనింగ్ ఉన్నాయో ఆ 2 పాయింట్స్ మనం ఏం చేస్తున్నాం, జాయిన్ చేస్తున్నాం. సో మనం జాయిన్ చేసినప్పుడు మనకి ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో దాన్ని మనకి ఏమంటున్నాం, రిజల్టెంట్ వెక్టార్ అంటున్నాం. సో ఈ రిజల్టెంట్ వెక్టార్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద అదర్ 2 ఆపోజిట్ సైడ్స్. మనం ఏదైతే సైడ్స్ తీసుకుంటామో ఏదైతే వెక్టార్స్ తీసుకున్నామో ఆ వెక్టార్ యొక్క ఎడిషన్ ఏదైతే ఉందో ఆ ఎడిషన్ వచ్చేసి మనకి ఒక రిజల్టెంట్ వెక్టార్ అనేది మనకు రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ ద ఎడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్ బై యూజింగ్ ద గ్రాఫికల్ మెథడ్. సో ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ ఏం తీసుకున్నాం, వెన్ వీఆర్ టేకింగ్ 2 వెక్టార్స్ ఏ అండ్ బి, మనం వచ్చేసి 2 వెక్టార్స్ తీసుకున్నాం, వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి. వీఆర్ ప్లేసింగ్ ద హెడ్ ఆఫ్ ది వన్ వెక్టార్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద టైల్ ఆఫ్ ది అనదర్ వెక్టార్. ఒక వెక్టార్ యొక్క హెడ్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, అనదర్ వెక్టార్ యొక్క టైల్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. అండ్ వెన్ యూఆర్ జాయినింగ్ ద రిమైనింగ్ 2 టైల్, మనకు వచ్చేసి ఒక టైల్ హెడ్ ఏదైతే మనకు రిమైనింగ్ ఉన్నాయో ఆ రెండు జాయిన్ చేసిన మనకి ఏదైతే ఫామ్ అవుతుందో అది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఈ యొక్క రిజల్టెంట్ వెక్టార్ ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ రిజల్టెంట్ వెక్టార్ ఏం రిప్రజెంట్ అంటే సమ్ ఆఫ్ ది 2 వెక్టార్స్. మనకి ఏదైతే గివెన్ వెక్టార్స్ ఉన్నాయో ఆ గివెన్ వెక్టార్ యొక్క సమ్ ని మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ బై యూజింగ్ ద గ్రాఫికల్ మెథడ్. So let us consider 2 vectors A and B lie in the same plane. So vectors A and B అనే ఏమవుతున్నాయి, రెండు మనకు సేమ్ ప్లేన్ లో అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఆఫ్టర్ దట్ వన్ టు ఫైండ్ ద సమ్ A plus B, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, we want to add, ఈ రెండు వెక్టార్స్ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. దట్ మీన్స్ we place the tail of vector A, ఈ యొక్క వెక్టార్ B ఏదైతే ఉందో ఆ వెక్టార్ యొక్క B యొక్క టైల్ ఏం తీసుకున్నాం, ఇట్ విల్ బి ఎట్ ద హెడ్ ఆఫ్ ది వెక్టార్ ఏ. వెక్టార్ ఏ దగ్గర హెడ్ దగ్గర మనం ప్లేస్ చేస్తున్నాం. సో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు, వీఆర్ గెటింగ్ ద అనదర్ వన్. ఇన్ దిస్ ప్రొసీజర్ ద వెక్టార్ అడిషన్ వెక్టార్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ హెడ్ టు టైల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క వెక్టార్ ఏ యొక్క హెడ్ దగ్గర వచ్చేసి వెక్టార్ బి యొక్క టైల్ ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ దిస్ వన్ వీఆర్ యూజింగ్ హెడ్ అండ్ టైల్. ఏమవుతున్నాయి, ఈ యొక్క హెడ్ ని యాజ్ వెల్ యాజ్ టైల్ ని మనం జాయిన్ చేస్తున్నాం. సో హెడ్ అండ్ టైల్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే హెడ్ టు టైల్ మెథడ్ అంటున్నాం. That means when you are placing this one by using the graphical method, we are using head and tail. So for example, first one is this is a vector A and this is the vector B. So after that one when we are placing this one, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ రెండు ప్లేస్ చేసినప్పుడు వెక్టర్ A దగ్గర this one and this one, when you are joining this, ఈ రెండు జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ వెక్టర్ ఏదైతే ఫామ్ అవుతుందో రిజల్టెంట్ వెక్టర్ అయితే ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, A plus B అంటున్నాం. సో ఆఫ్టర్ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి, when you are taking this one, R is B plus A, next one is here, this one is B and this one is A. So in this method if you are using, first we are taking vector B and after that one we are joining A. First vector A తీసుకుంటున్నాం, next we are adding B vector మనం దానికి యాడ్ చేస్తున్నాం. అదర్వైజ్ we are taking vector B and adding A, మనం వచ్చేసి B తీసుకొని దానికి వచ్చేసి A యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ ఎనీ మెథడ్ మనం వచ్చేసి ఏం తీసుకుని దానికి బి యాడ్ చేసినా లేదంటే బి వెక్టార్ తీసుకున్న దానికి ఏ వెక్టార్ని యాడ్ చేస్తున్నప్పటికీ ద రిజల్ట్ విల్ బి సేమ్. మనకు అక్కడ ఏమవుతుంది, ఈ యొక్క రిజల్ట్ అనేది మనకు సేమ్ అవుతుంది. దట్ మీన్స్ కమింగ్ టు ఇన్ మ్యాథమెటిక్స్, మనం మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే దీన్ని ఏమంటాం మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటున్నాం. దట్ మీన్స్ ద వెక్టార్ అడిషన్ విల్ బి ఫాలో ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ, యొక్క కమ్యూటేటివ్ ప్రాపర్టీని మనకు ఒబే చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ ఫాలో ద అర్థమెటిక్ ఆపరేషన్, మనకు అర్థమెటిక్ ఆపరేషన్ తీసుకున్నట్లయితే మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, ఈ యొక్క వెక్టార్ యొక్క అడిషన్తో మనకు ఒబే చేస్తూ ఉంటాయి. దిస్ గ్రాఫికల్ మెథడ్ ఈస్ కాల్డ్ హెడ్ టు టైల్ మెథడ్. ఈ గ్రాఫికల్ మాత్రం మనం ఏమంటాం అంటే హెడ్ టు టైల్ మెథడ్ అంటున్నాం. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఒక వెక్టార్ యొక్క హెడ్ తీసుకెళ్ళి ఇంకో వెక్టార్ యొక్క టైల్ కి మనం కనెక్ట్ చేస్తున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ హెడ్ టు టైల్ మెథడ్. సో ఆఫ్టర్ దట్ వన్ ద టూ వెక్టార్స్ అండ్ దే రిజల్టేటివ్ ఫార్మ్ 3 sides ఆఫ్ ఏ triangle, so it is called the triangle method of vector addition. So already we discussed in the chapter first, మనం వచ్చేసి చాప్టర్ లో ఫస్ట్ ఏం డిఫైన్ చేస్తున్నాం, when the vector is defined, వెక్టర్ ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. ఒక క్వాంటిటీ తీసుకున్నప్పుడు దానికి వచ్చేసి ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ కెన్ ఒబే ద ఎయిదర్ ద ట్రయాంగిల్ మెథడ్ ఆఫ్ వెక్టర్ అడిషన్, అదర్వైజ్ పారలాగ్రామ్ లా ఆఫ్ మెథడ్. ఈ యొక్క ట్రయాంగిల్ లా కానీ లేదంటే పారలాగ్రామ్ లా కానీ
ఒబే చేస్తుంది అని చెప్తున్నాం. సో హౌ కెన్ యూ ఒబే మీన్స్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దీస్ వెక్టార్స్. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క వెక్టార్స్ ప్లేస్ చేస్తున్నాం మనకి ఏమవుతుంది, దిస్ ఈజ్ వెక్టార్ ఏ అండ్ దిస్ ఈజ్ వెక్టార్ బి అండ్ వెన్ వీఆర్ జాయినింగ్ దీస్ టూ, ఈ రెండు జాయిన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ రిజల్టెంట్ వెక్టార్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది, దీస్ టూ సైడ్స్ విల్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. మనకి ఏమవుతుంది, మొత్తం కలిసి కూడా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. సో దట్స్ వై అక్కడ మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇక్కడ ఏమంటున్నాం, ట్రయాంగిల్ మెథడ్ ఆఫ్ అడిషన్ అంటున్నాం. సో దిస్ ఈస్ ద ట్రయాంగిల్ మెథడ్ ఆఫ్ వెక్టర్ అడిషన్. నెక్స్ట్ వన్ ఈస్ వెక్టర్ అడిషన్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. వెక్టర్ అడిషన్ ఏమవుతుంది, కమ్యూటేటివ్ ప్రాపర్టీని మనకు ఒబే చేస్తుంది. దట్ మీన్స్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. మనం వచ్చేసి ఫస్ట్ వెక్టర్ ఏ తీసుకుంటున్నాం, దానికి వచ్చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క బి వెక్టర్ని కనెక్ట్ చేస్తున్నాం. అదర్వైజ్ వీఆర్ టేకింగ్ ద వెక్టార్ బి, మనం వచ్చేసి ఫస్ట్ వెక్టార్ బి తీసుకొని దానికి వచ్చేసి ఒక వెక్టార్ ఏని కనెక్ట్ చేస్తున్నాం. ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో ద ఫైనల్ రిజల్ట్ విల్ బి సేమ్. రెండు సిచ్యువేషన్ మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది మనకు సేమ్ గానే ఉంటుంది. దట్స్ వై ఇట్ కెన్ ఒబే ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో ఆఫ్టర్ దట్ వన్ వెక్టార్ అడిషన్ ఒబేస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ. మనం ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క అసోసియేటివ్ ప్రాపర్టీని కూడా మనకు ఇది ఒబే చేస్తుంది. హౌ కెన్ యూ ప్రాపర్ దిస్ వన్, మనకి ఎలా చేస్తున్నాం అంటే వెన్ యూ ఆర్ యూజింగ్ దిస్ వన్, మనం వచ్చేసి టూ వెక్టార్స్ తీసుకుంటున్నాం ఏ అండ్ బి, వీఆర్ యాడింగ్ దోస్ టూ, ఆ రెండు మనం యాడ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ యాడింగ్ సి, నెక్స్ట్ వచ్చేసి మనం వెక్టార్ సిని యాడ్ చేస్తున్నాం. సో వీఆర్ గెటింగ్ వన్ రిజల్ట్. ఇక్కడ ఏమవుతుంది, మనకు ఒక రిజల్ట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూఆర్ యాడింగ్ ఫస్ట్ బి ప్లస్ సి, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, వెక్టార్ బి అండ్ వెక్టార్ సిని మనం యాడ్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వన్ మనకు రిజల్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ రిజల్ట్కి వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, వెక్టార్ ఏని యాడ్ చేస్తున్నాం. ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో వీఆర్ గెటింగ్ ద సేమ్ రిజల్ట్. ఈ రెండు సిచ్యువేషన్ మనకి ఏమవుతుంది, రిజల్ట్ అనేది మనకు సేమ్ గా ఫామ్ అవుతుంది. సో రిజల్ట్ అనేది మనకు సేమ్ గా ఫామ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ఒబేయింగ్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ. మనకి ఒక అసోసియేటివ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అసోసియేటివ్ ప్రాపర్టీని మనకు ఒబే చేస్తుంది. దట్ మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. సో దట్ మీన్స్ the vector addition is can obey commutative property as well as associative property. Next one is the addition of two equal and opposite vectors is a null vector or zero vector. So మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, టూ వెక్టర్స్ తీసుకున్నాం. ఆ టూ వెక్టర్స్ తీసుకున్నప్పుడు బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఈక్వల్ గా ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఆపోజిట్ డైరెక్షన్స్ ట్రావెల్ అవుతున్నాయి. దెన్ ద రిజల్టెంట్, మనకు అప్పుడు రిజల్టెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో అక్కడ రిజల్టెంట్ ఏం తీసుకుంటున్నాం, ఇట్ విల్ బి జీరో వెక్టర్ బికాస్ ఆఫ్ the magnitude is a and for another vector the magnitude is a, but both are opposite working in the opposite direction. So opposite direction ఏమవుతుంది, ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ magnitude వచ్చేసి ప్లస్ ఏ అవుతుంది, ఇక్కడ magnitude వచ్చేసి మనకు మైనస్ ఏ అవుతుంది. సో వెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద ఫైనల్ రిజల్ట్ విల్ బి జీరో. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ జీరో రిజల్ట్ అనేది జీరో అవుతుందో దాన్ని వచ్చేసి ఏమంటున్నాం, మనం నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సో నల్ వెక్టర్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ జీరో, జీరోతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఫర్ దిస్ నల్ వెక్టర్, ఈ యొక్క నల్ వెక్టర్ కి మాగ్నిట్యూడ్ వాల్యూ ఏమవుతుంది అంటే జీరో అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనకు మాగ్నిట్యూడ్ జీరో అయిపోతుందో ఇట్ డజంట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్, మనకు వచ్చేసి దానికి ఎటువంటి డైరెక్షన్ అనేది మనం స్పెసిఫై చేయట్లేదు. దట్స్ వై నల్ వెక్టర్ హ్యాస్ అ మాగ్నిట్యూడ్ ఆఫ్ జీరో అండ్ ఇట్ హ్యాస్ నో డైరెక్షన్, మనకు వచ్చేసి దానికి ఎటువంటి డైరెక్షన్ అనేది మనకు ఫామ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ మీన్స్ ఏ మైనస్ ఏ, ఒక వెక్టార్కి వచ్చేసి ఏం చేస్తున్నాం, దానికి ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేసినప్పుడు మనకి రిజల్టెంట్ ఏమవుతుంది, జీరో అవుతుంది. దట్ మీన్స్ ఏ మైనస్ ఏ ఈక్వల్స్ టు జీరో సిన్స్ magnitude is zero and the direction cannot be specified. సో ఎప్పుడైతే మనకు magnitude జీరో అవుతుందో మనకి ఒక డైరెక్షన్ మనం స్పెసిఫై చేయలేము. నెక్స్ట్ వన్ ఈస్ వెన్ వి మల్టిప్లై ఏ వెక్టర్ బై ఏ నల్ వెక్టర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఒక వెక్టర్ వచ్చేసి మనం ఈ యొక్క నల్ వెక్టర్ తో మల్టిప్లై చేస్తున్నాం. సో నల్ వెక్టర్ తో మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్ట్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి జీరో, విత్ రిజల్ట్ అనేది మనకు జీరో అవుతుంది. సో హియర్ బై యూజింగ్ దిస్ ఐడెంటిటీ ప్రాపర్టీస్, సో ఏ ప్లస్ జీరో మనకు వచ్చేసి ఏం చేస్తాం, ఒక వెక్టర్ ఏకి వచ్చేసి మన యొక్క నల్ వెక్టర్ ని యాడ్ చేసినప్పుడు రిజల్ట్ విల్ బి డజంట్ చేంజ్, మనకి ఎటువంటి చేంజ్ అనేది ఒక రిజల్ట్ లో మనకు ఫామ్ అవ్వట్లేదు. ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ మల్టిప్లైయింగ్ ఏ నల్ వెక్టర్ విత్ ద స్కేలార్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక రియల్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్ట్ వచ్చేసి నల్ వెక్టర్ మాత్రమే ఫామ్ అవుతుంది. అదర్వైజ్ వెన్ యూ ఆర్ మల్టిప్లైయింగ్ ద నల్ వెక్టర్ విత్ ద అనదర్ వెక్టర్, మనం వచ్చేసి నల్ వెక్టర్ ని అనదర్ వెక్టర్ తో మల్టిప్లై చేసినప్పుడు కూడా మనకు రిజల్ట్ అనేది మనకు నల్ వెక్టరే ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఐడెంటిటీ ప్రాపర్టీస్. Next one is when the final and initial positions coincide then the displacement is a null vector. సో ఎప్పుడైతే మనకి ఒక ఫైనల్ పొజిషన్స్ ఎక్కడ మనం ఎగ్జాంపుల్ ఎక్కడ తీసుకుంటాము అంటే ఎప్పుడైతే ఒక నల్ వెక్టర్ యొక్క ఫైనల్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియల్ పొజిషన్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, కోయిన్సైడ్ అవుతున్నాయి. ఎప్పుడైతే కోయిన్సైడ్ అవుతున్నాయో అక్కడ మనకి అయితే వెక్టర్ ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటున్నాం, నల్ వెక్టర్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ పి, మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ పి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ రీచ్ క్యూ పాయింట్ రీచ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ క్యూ టు పి, క్యూ నుండి పి పాయింట్ కి ట్రావెల్ అవుతుంది. సో ఇట్ ఈస్ వాట్ ఈస్ ద ఫైనల్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫైనల్ గా ఏమవుతుంది, మనకి స్టార్టింగ్ పాయింట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ పాయింట్ రెండు కూడా మనకు సేమ్ పాయింట్ రిప్రజెంట్ చేస్తున్నాయి. సో రెండు అక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, ద డిస్ప్లేస్మెంట్ విల్ బి జీరో, డిస్ప్లేస్మెంట్ మనకు జీరో అవుతుంది. దట్స్ వై దిస్ ఈజ్ నోన్ యాజ్ నల్ వెక్టర్, దాన్ని మనకి ఏమంటున్నాం, నల్ వెక్టర్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ మీన్స్
So how can you define the subtraction of vectors? When we are adding this one, we can define the difference of two terms a and b as the sum of the vectors a and minus b. ఈ యొక్క వెక్టర్ యొక్క డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే a minus b equals to a plus of minus b. దట్ మీన్స్ వీఆర్ పర్ఫార్మింగ్ ద సబ్ట్రాక్షన్. మన యొక్క సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలంటే సింపుల్ గా వీఆర్ యాడింగ్. ఏం చేస్తున్నాం, మనం అడిషన్ పర్ఫామ్ చేస్తున్నాం. బట్ వీఆర్ టేకింగ్ ద సెకండ్ వెక్టర్. మన సెకండ్ వెక్టర్ అయితే తీసుకుంటామో ఆ సెకండ్ వెక్టర్ వచ్చేసి మనం ఆపోజిట్ డైరెక్షన్ లో యాడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ యొక్క సబ్ట్రాక్షన్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. దట్ మీన్స్ ద డిఫరెన్స్, వీ కెన్ డిఫైన్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ వెక్టర్స్ బై యూజింగ్ ద sum of a and minus b. Next one is a minus b equals to, we can write as a plus minus b. Next one, we can also use parallelogram method to find the sum of two vectors. సో మనం వచ్చేసి ఇందాక ఏం చేసినాం, ట్రయాంగిల్ మెథడ్ యూజ్ చేసి ఈ యొక్క వెక్టర్ యొక్క అడిషన్ మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో నాట్ ఓన్లీ దిస్ వన్, ఈ యొక్క ట్రయాంగిల్ లా కాకుండా నెక్స్ట్ ఏం చేసినాం, ఈ యొక్క parallelogram మెథడ్ యూజ్ చేసి కూడా మనం ఈ యొక్క అడిషన్ ఆఫ్ వెక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హౌ కెన్ యూ ఫైండ్ బై యూజింగ్ దిస్ వన్? ఈ యొక్క parallelogram యూజ్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే దిస్ ఈస్ ద వే. So in triangle method, we are taking two vectors a and b. When we are placing one tail and one head, మనం వచ్చేసి ఒక హెడ్, ఒక వెక్టర్ యొక్క హెడ్ వచ్చేసి ఏం చేస్తున్నాం, అందరి యొక్క టైల్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు మనకి యొక్క రిజల్టెంట్ వెక్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వేసం. సో ఆఫ్టర్ దట్ వన్ వచ్చేసి మనం సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఈ యొక్క బి వెక్టర్ ఏది మనకు ఏమవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్, వీఆర్ టేకింగ్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. సో డౌన్వర్డ్ డైరెక్షన్ తీసుకుని మనకి ఏమవుతుంది, ఇన్ ప్లేస్ ఆఫ్ బి వీఆర్ గెటింగ్ మైనస్ బి. సో దెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఈ రెండు యాడ్ చేసి మనకి ఏమవుతుంది, ఈ యొక్క సబ్ట్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఏ మైనస్ బి. So this is the addition and subtraction of vectors. So next one is parallelogram method. So parallelogram method ఎలా యూజ్ చేస్తున్నాము అంటే, in previous method, in triangular method, we are placing one head. ఈ యొక్క బి వెక్టర్ యొక్క టైల్ ఏం చేస్తున్నాం, తీసుకెళ్లి ఏ వెక్టర్ యొక్క హెడ్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద ట్రయాంగులర్ మెథడ్. సో ఇన్ parallelogram method, we are placing these two vectors in the same position. ఈ యొక్క వెక్టర్ ఏ అండ్ వెక్టర్ బి, ఈ యొక్క రెండు టైల్స్ ఏం చేస్తున్నాం, మనం సేమ్ పొజిషన్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే సేమ్ పొజిషన్ దగ్గర ప్లేస్ చేసి ఆఫ్టర్ దట్ వన్ ఫ్రమ్ బి, ఈ యొక్క బి పొజిషన్ దగ్గర నుంచి ఏం చేస్తున్నాం అంటే వీఆర్ డ్రాయింగ్ విచ్ ఉంది ప్యారల్ టు ఏ. ఈ యొక్క బి వెక్టర్ యొక్క హెడ్ దగ్గర నుంచి ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఏ వెక్టర్ కి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్, ఏ దగ్గర నుంచి ఏం చేస్తున్నాం, వీఆర్ డ్రా ద ప్యారలల్ లైన్ టు బి. ఏ యొక్క హెడ్ నుంచి వచ్చేసి మనం బికి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్, ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండు ఇంటర్సెక్ట్ పాయింట్ మనం జాయిన్ చేసినట్లయితే అదే మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ ఈస్ ద resultant vector, is the sum of a plus b. And next one is, it is represented as the diagonal of the parallelogram. మనమైతే parallelogram తీసుకున్నామో ఆ parallelogram యొక్క diagonal ని మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద parallelogram method. సో ద డయాగ్నల్ ఆఫ్ ది పారాగ్రామ్ ఈజ్ ద రిజల్టెంట్ వెక్టర్. మనకి యొక్క పారాగ్రామ్ ఏదైతే తీసుకుంటాం, ఏదైతే ఫామ్ అవుతుందో ఆ పారాగ్రామ్ యొక్క డయాగ్నల్ ఏదైతే ఉందో ఆ డయాగ్నల్ మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ యొక్క రిజల్టెంట్ వెక్టర్ ని మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. హియర్ వెక్టర్ ఏ అండ్ వెక్టర్ బి విల్ బి ద టూ వెక్టర్స్ విచ్ ఆర్ ద టైల్. ఈ రెండు యొక్క టైల్స్ మనం ఇక్కడ జాయిన్ చేస్తున్నాం అంటే ఈ యొక్క ఆరిజిన్ దగ్గర జాయిన్ చేస్తున్నాం, విచ్ ఈస్ నోన్ యాజ్ ఓ. ఓ దగ్గర జాయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ వీఆర్ ప్లేసింగ్ దీస్ టూ. ఈ రెండు మనం ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, వీఆర్ జాయినింగ్ ఫ్రమ్ ఏ. ఈ యొక్క బి పాయింట్ నుంచి వచ్చేసి మనం ఏ ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ యొక్క హెడ్ నుంచి వచ్చేసి మనం బి లైన్ కి ప్యారల్ గా, బి వెక్టర్ కి ప్యారల్ గా ఇంకో లైన్ జాయిన్ చేస్తున్నాం. వెన్ యూ ఆర్ జాయిన్ దీస్ టూ ఆర్ కోయిన్సైడ్ విత్ సి. సి దగ్గర మనకు కోయిన్సైడ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే అక్కడ కోయిన్సైడ్ అవుతున్నావో, వెన్ యూ ఆర్ జాయినింగ్ దీస్ టూ, ఆరిజిన్ నుంచి వచ్చేసి మనం ఈ సి పాయింట్ ని మనం జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, రిజల్టెంట్ వెక్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రిజల్టెంట్ వెక్టర్ దేంతో రిప్రజెంట్ చేస్తుంది అంటే డయాగ్నల్ ఆఫ్ ది పారాగ్రామ్. ఈ యొక్క పారాగ్రామ్ అయితే ఉందో దాని యొక్క డయాగ్నల్ అనేది మనకు ఈ యొక్క రిజల్టెంట్ వెక్టర్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వెక్టర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ దీస్ టూ. అండ్ రిమైనింగ్ చాప్టర్స్ వచ్చేసి మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.